దోపిడీలకు అవకాశం లేక వైసీపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. టీటీడీ దోషాలలో ఆవులు మరణించాయని దుష్ప్రచారం చేయడంపై మండిపడ్డారు. వైసీపీ తప్పుడు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిస్వార్థంగా ప్రజలకు కోసం పనిచేయాలనేటువంటి తపనతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత మరి అధికారం ఉన్నంతసేపు కూడా తాడేపల్లి రాజప్రసాదానికే పరిమితమయ్యాడు. మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం. అదేవిధంగా ఏదైతే మొన్న మనం చూసాం, ఏదైతే గోశాల, మరి ఆ రోజు కరుణాకర్ రెడ్డి ఒక టీటీడీ చైర్మన్గా, ఆయనకి ఏ అర్హత ఉందో టీటీడీ చైర్మన్గా చేయడానికి? దేవుణ్ణి నమ్మను అనేటువంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్గా నియమించడమే ఒక తప్పు. కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి అంతా ఇంత కాదు. 5 సంవత్సరాలు అంటే రక్తాన్ని తాగినటువంటి పులి మళ్ళీ రక్తాన్నే తాగుతుంది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ పీఠాన్ని ఎక్కేది, వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు. మళ్ళీ ఆ దోపిడీ లూటీ అంతా కూడా మళ్ళీ చేజిక్కించుకోవాలనే ఆలోచనతో అతను పనిచేస్తూ ఉన్నాడు. అందుకే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల ఉండాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుతున్నారు.